ఓట్లేసి గెలిపించిన ప్రజలపైనే కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు చేస్తోందని విమర్శించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. తమ ఇళ్లను కూల్చొద్దంటూ బాధితులు అధికారుల కాళ్లా వేళ్లా పడ్డా కనికరించకుండా కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని హెచ్చరించారు. గూడును కట్టే ప్రభుత్వంగా ఉండాల్సింది పోయి గూడును కూల్చే ప్రభుత్వంగా మారిందంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. మూసీ ప్రక్షాళన పేరుతో కాలనీలను కూల్చేస్తున్నారని మండిపడ్డారు ఈటెల. గతంలో ఉన్న ప్రభుత్వం ఓడిపోవాలని చెప్పి పట్టుబట్టి జట్టు కట్టి రేవంత్ రెడ్డికి పట్టం కట్టిండ్రో, అధికారంలో రాగానే యూటర్న్ తీసుకొని ఏ ప్రజలైతే ఓట్లేసిండ్రో, ఏ ప్రజలైతే విశ్వాసాన్ని ప్రకటించిండ్రో ఆ ప్రజల మీదనే దౌర్జన్యం చేసేటువంటి నిర్ణయానికి ఒడిగట్టిండు రేవంత్ రెడ్డి సర్కార్. దాంట్లో మొట్టమొదటిది హైడ్రా పేరిట తానేదో సమాజ ఉద్ధారకునని చెప్పి, తానేదో గతంలో అక్రమాలు జరిగినాయి దాన్ని సరిదిద్దాలనేటువంటి నెపంతో అనేక బస్తీలకు, అనేక పేదల బస్తీలకు 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం కట్టుకున్న బస్తీలు కావచ్చు, 40-50 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీ లేఅవుట్లో వెలిసిన కాలనీలు కావచ్చు, హెచ్ఎండిఏ ఉడవ లేఅవుట్లు కావచ్చు, ఇవాళ అనేక కాలనీలకు ఇగో ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఎఫ్టీఎల్లో ఉంది, ఇది ప్రభుత్వ భూమిలో ఉందని చెప్పి వాళ్ళు నోటీసులు అందుకున్నప్పుడు, వాళ్ళు లబోదిబమని మొత్తుకున్నప్పుడు కనికరం రాలే ఈ ప్రభుత్వానికి. ప్రభుత్వం గూడును కట్టించే ప్రభుత్వంగా ఉంటుంది అనుకున్నాం, కానీ ఇది గూడు కూల్చివేసే ప్రభుత్వంగా మిగిలి ఉన్నది, హరాస్మెంట్ జరుగుతుందని చెప్పి 2 నెలలు ఈ పార్లమెంటు పరిధిలోనే కాకుండా హైదరాబాద్ పరిధిలో ఇవాళ హైడ్రా దుర్మార్గాలకు, హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా మేము ఎట్లా పోరాటం చేసినామో అదంతా కూడా ఇలా ప్రజల కళ్ళ ముందు ఉంది. మూసీ ప్రక్షాళన పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నప్పుడు మూసీ నెపంతో అనేక కాలనీలకు నోటీసులు ఇచ్చి కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇవాళ ఆ మూసీ ప్రక్షాళనలో భాగంగా మా రామంతపూర్, మా ఉప్పల్, మా ఎల్బీనగర్ ప్రాంతాలు, అనేక ప్రాంతాలలో దాదాపు మూసికి అటుపక్క కిలోమీటర్ ఇటుపక్క కిలోమీటర్ నోటీసులు ఇచ్చి పెద్ద బంగ్లాలు, ఒక్కొక్క బంగ్లా 5 కోట్లు 6 కోట్లు బంగ్లాలు కూలగొట్టే ప్రయత్నం చేసినప్పుడు ఇవాళ పనిగిరి కాలనీ కావచ్చు, చైతన్యపురి పక్కకున్నటువంటి అనేక కాలనీలలో ఆ ప్రజలకు అండగా ఉండి వాళ్ళకి ఎట్లా ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని ఎట్లా కాపాడుకున్నామో వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది. అనేక సంవత్సరాలుగా డ్రైనేజ్ సమస్యలతో, తాగునీటి సమస్యలతో, రోడ్ల సమస్యలతో ఇవాళ ప్రజలు అల్లాడుతున్నప్పుడు వాళ్ళకు అండగా